శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం నాటికి 4వ రోజుకు చేరుకున్నాయి. మాచర్లలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి శ్రీ గౌరీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు బత్తెనపాటి శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 40వ దసరా శరన్నవరాత్రుల మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయన్నారు. ఆదివారం అమ్మవారిని శ్రీ గౌరీదేవిగా అలంకరించారు. గౌరీదేవి విశిష్టతను అర్చకులు వివరించారు. ఆదివారం కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దేవాలయం పరిసర ప్రాంతాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. జయ వాసవి జయ వాసవి ఈ రోజున నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి గౌరీ అలంకరణ చేసి ఉన్నారు. ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా పసుపు కుంకాలతోటి ఈ యొక్క జన్మని చాలించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క అమ్మవారే గౌరీ అమ్మవారు. ఈ అమ్మవారికి ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తూ ఉంటారో వారికి ఈ యొక్క జన్మానంతరం ఆమె పాదాల దగ్గర చేరతారని చెప్పనని పెళ్లిళ్ళలో కూడా గౌరీ పూజ చేస్తూ ఉంటారు. శ్రావణ మాసాల్లో మంగళ గౌరీ పూజ చేస్తూ ఉంటారు. ఆ యొక్క అమ్మవారే ఈ మహాగౌరీ అమ్మవారు. కాబట్టి భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై వాసవి జై జై వాసవి.